గోల్డెన్ స్టోరీ టైం. 1900 నాటి గోదావరి జిల్లా పాలకొల్లు గ్రామం. ఆ ఊరిలో కృష్ణయ్య, రామి దంపతులు ఒక చిన్న పెంకుటింట్లో అన్యోన్యంగా జీవిస్తుంటారు. కృష్ణయ్యకు ఉన్న 2 ఎకరాల కౌలు పొలమే వాళ్ల జీవనాధారం. కృష్ణయ్య చాలా అమాయకుడు, ఎవరితోనూ గొడవ పెట్టుకోడు. కానీ వాడి భార్య రామికి నోటి దురుసు ఎక్కువ. ఎప్పుడూ పక్కింటి వాళ్లతో పోల్చుకుని వాళ్లలా తనకు బట్టలు, నగలు లేవని కృష్ణయ్యను సాధిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పక్కింటి సుబ్బులు తన మొగుడు తెచ్చిచ్చిన నగలను చూపిస్తూ రామీకి రోజూ కడుపుమంట పుట్టిస్తూ ఉంటుంది. ఒకరోజు ఉదయం రామి వాకిలు ఊడుస్తూ ఉండగా సుబ్బులు కావాలని తళతళా మెరుస్తున్న కొత్త బంగారు ముక్కు పుడక పెట్టుకుని వస్తుంది. ఏమే రామి, వాకిలు ఊడుస్తున్నావా? చూసావా, నిన్న రాత్రి మా ఆయన పట్నం వెళ్ళి నాకోసం ఈ కొత్త బంగారు ముక్కు పుడక చేయించి తెచ్చాడు. ఈ ఎండకు ఆ ముక్కు పుడక మెరుపు నా కళ్ళకే కొట్టేస్తోందటే, నీకు కనిపిస్తోందా? ఓహో, భలే ఉంది సుబ్బులు నీ ముఖానికి. ఆ ముక్కు పుడక కాస్త పెద్దదైపోయినట్లుంది, కానీ బావుందే. మా ఆయన కూడా మొన్న పట్నం వెళ్ళినప్పుడు తెస్తానన్నాడు. నేనే వద్దన్నాను, పనుల్లో పడి ఎక్కడ పోగొట్టుకుంటాను అని. అవునులే రామి, ముక్కు పుడక పోగొట్టుకుంటానని వద్దన్నావా? లేక మీ కృష్ణయ్య జేబులో ఆ ముక్కు పుడక కొనేంత దమ్మిడీ లేవనా? పాపం కృష్ణయ్య కూలీ నాలి చేసి బతుకుతున్నాడు. నీకు బంగారు నగలు ఎక్కడి నుంచి తెస్తాళ్లే? సరే, నేను లోపలికి వెళ్ళి పనులు చూసుకుంటాను. ఈ ముక్కు పుడక బరువుకి నా ముక్కు లాగేస్తోంది. సుబ్బులు నడుం తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆమె అన్న ఆ చులకన మాటలకు రామికి ఎక్కడలేని కోపం, పౌరుషం వస్తాయి. రామి తనలో తాను, ఓసిని దుంపతెగ, నీ మొగుడు తెచ్చిన ముక్కు పుడక చూసుకొని ఎంత కురుకుతుందో చూడు. నేనేమి ఈ మొగుడిని కట్టుకొని ఈ పెంకుటింట్లో ముగ్గులు పెట్టుకుంటూ బతుకుతున్నాను. నా ముఖానికి కనీసం ఓ చిన్న ముక్కు పుడకైనా కొనివ్వలేకపోయాడు. అప్పుడే కృష్ణయ్య భుజాన పారవేసుకుని అమాయకంగా నవ్వుకుంటూ పొలానికి వెళ్లడానికి బయటికి వస్తాడు. ఏమే రామి, పొలానికి వెళ్తున్నాను. మధ్యాహ్నం ఆ మామిడికాయ పప్పు, వడియాలు తీసుకుని సర్ది పట్టరా. ఏవండి, మీకు పప్పు వడియాలు తప్ప ఇంకేం గుర్తుకురావా? పెళ్ళం ఒక పక్క ఏడుస్తుంటే కడుపు నిండా సద్ది కావాలట. పక్కింటి సుబ్బులు మొగుడు వాళ్ళ ఆవిడకు బంగారు ముక్కు పుడక చేయించాడు. ఆవిడ వచ్చి నా కళ్ల ముందే కులుకుతూ వెక్కిరించిపోయింది. నేనేమో ఇలా బోసి ముక్కుతో ఈ చిరిగిన చీరలతో బతకాలా? అయ్యో రామి, ఆ సుబ్బుల మాటలు నువ్వెందుకు పట్టించుకుంటావే? ముక్కు పుడక లేకపోతే ఏమైంది? నువ్వు ఎలా బోసి ముక్కుతోనే నా కంటికి మహాలక్ష్మిలా ఉంటావే. అసలు బంగారంతో పనేముంది మనకి? చెబుతారులే, మాటలకేముంది, కోటలు దాటుతాయి. నేను పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా మా ఆడపడుచులు కూడా నా వంక జాలిగా చూస్తున్నారు అని ఏడుస్తుంది. యాడోక రామి, నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే నా గుండె తరుక్కుపోతుందే. మనది పేద బతుకు కదా. కానీ నువ్వు ఇన్ని మాటలు అన్నాక నేను ఊరుకుంటానా? నా పరువు పోయినా పర్వాలేదు, కానీ నీ పరువు నేను వీధిలో పడనివ్వను. దేవుడి మీద ఒట్టు రామి, ఎలాగైనా సరే వచ్చే పౌర్ణమి నాటికి నీకు ఆ సుబ్బుల కంటే పెద్ద బంగారు ముక్కు పుటక నా చేతులతో స్వయంగా చేయించి తీసుకొస్తాను. నిజంగానే తెస్తారా? లేక నా ఏడుపు ఆపడానికి అబద్ధాలు చెప్తున్నారా? ఈ కిట్టయ్య మాట ఇస్తే వెనక్కి తీసుకోడు రామి, నువ్వు చూస్తుండు అని చెప్పి కృష్ణయ్య పొలానికి బయలుదేరుతాడు. రామి ఆనందంతో లోపలికి వెళ్ళిపోతుంది. భార్యకు మాటైతే ఇచ్చాడు, కానీ ఆ ముక్కు పుడక చేయించడానికి కనీసం 50 రూపాయలు కావాలి. కృష్ణయ్య దగ్గర చిల్లిగవ్వలేదు. ఏం చెయ్యాలో పాలుపోని కృష్ణయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు. పగలు తన పొలంలో కష్టపడి రాత్రిళ్ళు పక్క ఊర్లో ఉన్న పెద్ద జమీందారు గారి బెల్లం ఆడింపు దగ్గర రాత్రంతా నిద్రపోకుండా అదనపు కూలీగా పనికి కుదిరాడు. పగలు పొలం పని, రాత్రంతా గానుగ పని చేయడంతో కృష్ణయ్యకు నిద్ర కరువైంది. ఉదయం ఇంటికి రాగానే అలసటతో మంచం మీద పడి గుర్రు పెట్టి నిద్రపోయేవాడు. రామికి కృష్ణయ్య రాత్రి పనికి వెళ్లే విషయం తెలీదు. పగలు కృష్ణయ్య నిద్రపోవడం చూసి ఆమెకు ఎక్కడలేని కోపం వస్తుంటుంది. ఏమండి, కళ్ళు తెరవండి, ఎండ నడునెత్తికొచ్చింది. పగలంతా ఇలా పడి నిద్రపోతున్నారేంటి? పొలానికి నీళ్ళెవరు పెడతారు? రామి, నా ఒంట్లో ఏమాత్రం ఓపిక లేదే. నడుం విరిగిపోతుంది. ఇంకో గంట పడుకోనివ్వవే. ఓహో, పగలు ఇంతింతసేపు పడుకుంటే నాకు ముక్కు పుడక ఏ ఆకాశం నుంచి రాలిపడుతుందండి? పౌర్ణమికి ముక్కు పుడక తెస్తానని ప్రగల్భాలు పలికింది మీరేగా.
పడుకున్నది చాలు లేవండి. ముక్కుపుడక మాట గుర్తుకు రాగానే కృష్ణయ్యకు నిద్ర ఎగిరిపోతుంది. పాపం వళ్ళు నొప్పులు ఉన్నా బలవంతంగా లేచి భోజనం చేసి మళ్లీ పనులకు పరిగెడతాడు. ఇలా నెల రోజులు కృష్ణయ్య ఎవరికీ తెలియకుండా రాత్రి పగలు కష్టపడి డబ్బులు కూడబెట్టాడు. చూస్తుండగానే పౌర్ణమి రోజు రానే వచ్చింది. కృష్ణయ్య తన కష్టార్జితం 50 రూపాయలు కాస్త చిల్లర తీసుకుని పట్నంలో ఉన్న స్వర్ణకారుడు కనకపు శెట్టి దుకాణానికి వెళ్తాడు. అయ్యా శెట్టిగారు, దండాలండి. ఇదిగో నా నెల రోజుల కష్టం 50 రూపాయలు. మా ఆవిడ కోసం ఒక అద్భుతమైన బంగారు ముక్కు పుడక, అందులో ఒక ఎర్రటి రాయి పెట్టి అరగంటలో చేసి ఇయ్యండి. ఓహో కిష్టయ్య, భార్య మీద భలే ప్రేమయ్యా నీకు. ఇదిగో ఉదయం నుంచే నీకోసం చేసి పెట్టాను చూడు అని ఒక చిన్న ఎర్రటి కుంకుమ భరణిలో తళతళా మెరుస్తున్న బంగారు ముక్కు పుడకను పెట్టి చూపిస్తాడు. దాన్ని చూడగానే కృష్ణయ్య కళ్ళు ఆనందంతో మెరిశాయి. అబ్బా భలే ఉందయ్యా. మా రామి దీన్ని పెట్టుకుంటే ఆ సుబ్బులు కళ్ళు కుళ్ళిపోయి కింద పడటం ఖాయం. ఇదిగోండి అని డబ్బులిస్తాడు. జాగ్రత్త కిట్టయ్యా, ముక్కు పుడక చాలా చిన్నది, ఎక్కడైనా పడిపోతే దొరకదు, జాగ్రత్తగా పట్టుకెళ్ళు. శెట్టిగారు, నా కండవ అంచున పెట్టి గట్టిగా ముడి వేసుకుంటాను, ఎక్కడికి పోతుంది? కృష్ణయ్య ఎంతో సంతోషంగా గాల్లో తేలిపోతూ పాలకొల్లుకు తిరుగు ప్రయాణమవుతాడు. కృష్ణయ్య పట్నం నుంచి నడుచుకుంటూ అడవిదారిన వస్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం కావడంతో ఎండ మండిపోతోంది. దారి మధ్యలో పారే ఒక చిన్న కాలువ దగ్గర ఆగుతాడు. కృష్ణయ్య తన భుజం మీద ఉన్న కండువాను తీసి గట్టు మీద ఉన్న ఒక బండరాయి మీద పెడతాడు. నడుం వంచి కాలువలో 2 చేతులతో నీళ్లు తీసుకుని ముఖం కడుక్కుంటాడు. సరిగ్గా అప్పుడే పైనున్న ఒక చెట్టు మీద నుంచి ఒక పెద్ద కోతి కిందకు దూకింది. ఆ కండువా చివరన ఉన్న ముడిని చూసి అందులో ఏవో పండ్లు లేదా తినేవి ఉన్నాయి అనుకొని ఆ కోతి అమాంతం కండువాను లాక్కుని చెట్టుపైకి ఎక్కేసింది. కృష్ణయ్య ముఖం తుడుచుకుందామని తిరిగి చూసి కండువా లేకపోవడంతో కంగారుపడి, అరే ఏమైంది నా కండువా, గాలికి ఎగిరిపోయిందా అని కృష్ణయ్య తల పైకెత్తి చూస్తాడు. కోతి చేతిలో ఒక కండువ ఉంది. అమ్మ బాబోయ్, ఓరి దేవుడా, నా కండువా, అందులో నా భార్య ముక్కు పుడక ఉందే. ఓ కోతి బావా, నీ పుణ్యం ఉంటుంది, ఆ కండువా నాకు ఇచ్చేయి, నా పెళ్ళం నన్ను ఇంట్లో కూడా రానివ్వదు అని బతిమలాడతాడు. కోతి ఆ కండువా ముడిని పళ్లలో కొరికి విప్పుతుంది. ఆ కోతి కృష్ణయ్య వైపు చూసి వెక్కిరించి కండవాతో పాటే చెట్టు కొమ్మల మధ్య ఎక్కడికో దూకుతూ పారిపోతుంది. కృష్ణయ్య చెట్టు కింద నేలమీద పడి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, అయిపోయింది, అంతా అయిపోయింది, ముక్కు పుటక కోతి పాలైంది, నెల రోజులు నిద్ర లేకుండా పడిన నా కష్టం గంగలో కలిసిపోయింది, ఇప్పుడు రామి దగ్గరికి ఉట్టి చేతులతో ఎలా వెళ్ళాలి నేను? ఏడుస్తూ ఉట్టి చేతులతో దిగులుగా ఇంటికి చేరుకుంటాడు. రామి పౌర్ణమి కదా అని ఇల్లంతా శుభ్రం చేసి అరుగు మీద భర్త కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది. పక్క ఇంటి అరుగు మీద సుబ్బులు కూడా కృష్ణయ్య ఏం తెస్తాడో చూద్దామని వెటకారంగా నిలబడి ఉంటుంది. కృష్ణయ్య తల వంచుకొని నీరసంగా అడుగులు వేసుకుంటూ వస్తాడు. ఏమండి, పట్నం వెళ్ళారు కదా, తెచ్చారా నా ముక్కు పుడక? ఎక్కడుంది? ఇవ్వండి త్వరగా, పెట్టుకుని ఆ సుబ్బులికి నా ముఖం చూపిస్తాను. రామి, అది నన్ను క్షమించవే రామి, నేను నీ ముక్కు పుడక తెద్దామని వెళ్ళాను, శెట్టి దగ్గర ముక్కు పుడక చేయించాను, కానీ దారిలో ముఖం కడుక్కుందామని కండువ గట్టున పెడితే ఒక దొంగ కోతి వచ్చి ఎత్తుకుపోయింది. నేను ఎంత బతిమాలినా ఇవ్వకుండా చెట్టెక్కి పారిపోయింది రామి, నన్ను క్షమించు రామి. ఆ మాట వినగానే సుబ్బులు పక్కపక్క నవ్వడం మొదలుపెట్టింది. విన్నావాటే రామి, నీ మొగుడు చెప్పే నాటకం. పట్నం వెళ్ళానని చెప్పి ఆ డబ్బుతో ఎక్కడైనా పేకాటాడి డబ్బులు తగలేసి ఉంటాడు. ముక్కు పుడగ లేదు, పల్లేరు లేదు, కోతి ఎత్తుకుపోయిందట కోతి. నీ బతుకు ఎక్కడికి బోసి ముక్కుతోనే రామి అని లోపలికి వెళ్ళిపోతుంది. ఆ మాటలు రామి గుండెల్లో ఈటల్లా గుచ్చుకుంటాయి. చూసారా నా పరువు బజార్లో ఎలా తీశారో? కోతి ఎత్తుకుపోయిందట. నాకు తెలుసు, ఈ నెల రోజులు పగలు మంచం మీద బద్దకస్తుల్లా గురక పెట్టి నిద్రపోయారు కదా, కనీసం ఆ పౌర్ణమి పండుగ నాడైనా తెస్తారని ఆశపడ్డాను. నా ఆశల మీద నీళ్లు చల్లారు. ఇక నా జీవితంలో మిమ్మల్ని ఏమీ అడగను, వెళ్ళిపోండి నా కళ్ళ ముందు నుంచి. రామి, దేవుడి మీద ఒట్టు, నేను అబద్ధం చెప్పడం లేదే.
నేను నిన్ను మోసం చేయలేదు. ఆ కోతి దొంగిలించింది. నోరు ముయ్యండి, ఇంకొక అబద్ధం చెప్తే నా ప్రాణాలు తీసుకుంటాను అని రామి ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసేస్తుంది. కృష్ణయ్య అరుగు మీదే పడుకొని రాత్రంతా తన కర్మను తలుచుకుని ఏడుస్తాడు. మరుసటి రోజు ఉదయం ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కృష్ణయ్య బాధగా అరుగు మీదే కూర్చుని ఉన్నాడు. రామి కోపంగా ఏడుపు మొహంతో పెరట్లోకి వెళ్ళి చీపురుతో చెత్త ఊడుస్తోంది. వారి పెరట్లో ఒక పెద్ద చెట్టు, పక్కనే తులసి కోట ఉన్నాయి. రామి ఊడుస్తుండగా చెట్టు మీద 2 కోతులు పోట్లాడుకుంటున్న శబ్దం వినపడింది. అకస్మాత్తుగా పైనుంచి ఒక పాత కండువ రాలిపోయి సరిగ్గా రామి ముందు పడుతుంది. రామి ఆశ్చర్యంగా చూసి, అరే, ఇది మా ఆయన కండువ కదా, నిన్న కోతి ఎత్తుకుపోయిందన్న కండువ. ఈ కోతులు పట్టుకుని మన పెరట్లోని చెట్టుపైకి వచ్చాయా? రామి ఆ కండువాను చేతిలోకి తీసుకుని కండువా చివరన ఉన్న గట్టి ముడిని గమనిస్తుంది. ఆ ముడిని విప్పగానే బంగారు ముక్కు పుడక తళ్ళతళ్ళా మెరుస్తూ కనిపిస్తుంది. బంగారు ముక్కు పుడక అంటే మా ఆయన నా కోసం నిజంగానే ముక్కు పుడక చేయించారా? కోతి ఎత్తుకుపోయింది అన్న మాట అబద్ధం కాదా? అప్పుడే ఆ ఊరి కంసాలి శెట్టిగారు కృష్ణయ్య కోసం వెతుక్కుంటూ వస్తాడు. అమ్మాయి రామి, కిష్టయ్య ఉన్నాడమ్మా. నిన్న ముక్కు పుడక తీసుకువెళుతూ ఆ సంతోషంలో తన గొడుగు నా కొట్లోనే మర్చిపోయాడు. అది ఇద్దామని వచ్చాను. శెట్టిగారు, నిజంగా ఈ ముక్కు పుడక మా ఆయన నా కోసమే చేయించాడా అండి? దీనికి డబ్బులు ఎక్కడ ఆయన దగ్గర? అదేంటమ్మా, నీకు తెలియదా? ముక్కు పుడక చేయించడానికి 1 నెల రోజుల పాటు పగలు పొలంలో కష్టపడి రాత్రంతా జమీందారు గారి బెల్లం గానుగ దగ్గర నిద్ర లేకుండా పనిచేశాడమ్మా. శెట్టి మాటలు వినగానే రామి గుండె ఆగిపోయినంత పనైంది. చేతిలో ఉన్న ముక్కు పుడక చూసుకుని తన భర్త తన కోసం పడ్డ కష్టం, తను అతన్ని ఎంతగా అపార్థం చేసుకుందో రామికి అప్పుడు పూర్తిగా అర్థమైంది. పగలు పడుకుంటే బద్ధకస్తుడు అని తిట్టింది. కాని రాత్రంతా తన ఆశ తీర్చడానికి గానుగ దగ్గర కష్టపడ్డానని తెలిసి ఆమె మనసు కుమిలిపోయింది. పరుగు పరుగున కృష్ణయ్య దగ్గరకు వెళ్ళింది. నన్ను క్షమించండి, నేను మహాపాపిని. పక్కింటి వాళ్ళ మాటలు విని నా దేవుడిలాంటి మొగుణ్ణి నాన్న మాటలన్నాను. నా కోరిక తీర్చడానికి మీరు రాత్రంతా నిద్ర లేకుండా పని చేశారని నాకు తెలియక మిమ్మల్ని బద్ధకస్తుణ్ణి అని తిట్టానండి అని చేతిలో ఉన్న ముక్కు పుడక చూపిస్తుంది. కృష్ణయ్య ముక్కు పుడకను చూసి, రామి, దొరికిందా? నా కష్టం వృధా కాలేదు రామి. ఆ దేవుడు నా మొర విన్నాడుటే మన ముక్కు పుల్ల మనకు దొరికింది. అవునండి, కానీ నాకు ఈ బంగారు ముక్కు పుడక కన్నా నా కోసం మీరు పడ్డ కష్టమే ఎంతో గొప్పది. పక్కింటి సుబ్బులకు ఉన్నది ఆడంబరాలు పిచ్చి, కాని నాకు మాత్రం నా అసలైన ఆస్తి మీరేనండి. అప్పుడే పక్కింటి సుబ్బులు బయటకు వచ్చి రామి ముక్కు మీద మెరుస్తున్న ముక్కు పుడకను చూసి నోరెళ్లబెట్టి చూస్తుండిపోతుంది. ఆనాటి నుండి రామి ఎప్పుడూ పక్కింటి వాళ్ల నగలు చూసి అసూయపడలేదు. ఇద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ ఆ చిన్న పెంకుటింట్లో ఎంతో సంతోషంగా జీవించారు. గోదావరి జిల్లాలోని రామనాథపురం అనే పచ్చని గ్రామంలో భద్రయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. ఆయన చాలా కష్టజీవి. ఎండనక వాననక పొలంలో పనిచేస్తాడు. కాని ఆయనకున్న ఒకే ఒక పెద్ద లోపం పరమ అమాయకత్వం మరియు దాచుకోలేని కడుపు. ఆయనకు ఏ చిన్న విషయం తెలిసినా సరే ఊరంతా డప్పు కొట్టి చెప్పేదాకా నిద్రపట్టదు. ఆయన భార్య సుగుణ. ఆమె పేరుకు తగ్గట్టే సుగుణవతి. అపర సరస్వతి లాంటి తెలివైనది. తన భర్త అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఎవరైనా వాడుకుంటారేమో అని ఎప్పుడూ ఆయన్ని కాపాడుకుంటూ ఉంటుంది. వీరికి పిల్లలు లేకపోయినా ఒకరికొకరు తోడుగా ఎంతో అన్యోన్యంగా బతుకుతుంటారు. ఆ ఊరిలో కరణం సుబ్బారావు అనే ఒక మూతుబరి ఉన్నాడు. ఆయన మహాలోభి. ఊర్లో ఎవరికి ఏ లాభం వచ్చినా అందులో తన వాటా ఉండాలని కుట్రలు పన్నుతుంటాడు. ఒకరోజు ఉదయం సుగుణ ఇంటి ముందు వాకిలి ఊడ్చి ముగ్గులు పెడుతోంది. భద్రయ్య పొలానికి వెళ్లడానికి నాగలి భుజాన వేసుకుని సిద్ధమయ్యాడు. ఏమండి, పొలానికి వెళ్తున్నారు కదా, ఒక మాట. నిన్న మీరు కరణం సుబ్బారావు గారితో గంటసేపు రచ్చబండ దగ్గర ఏం ముచ్చట్లు పెట్టారు? ఆయన అడిగినవన్నీ చెప్పేలేదు కదా? అదేంటి సుగుణ అలా అంటావు? కర్ణం గారు మన ఊరికి పెద్ద కదా, ఆయన ఏమడిగినా దాచకుండా చెప్పడమే మన ధర్మం. మన ఇంట్లో ఎన్ని బస్తాల ధాన్యం వండిందో, మన ఆవు ఎన్ని లీటర్లు పాలు ఇస్తుందో అడిగాడు, చెప్పేశాను. అయ్యో నా కర్మ, మీకు ఎన్నిసార్లు చెప్పాలండి? మొన్న మన ఆవు దూడను పెడితే
వెళ్ళి సంబరంగా కరణంగారికి చెప్పారు. ఆయనొచ్చి, మీ నాన్నగారు ఎప్పుడో తీసుకున్న పాత అప్పుకి వడ్డీ కింద ఈ దూడను తీసుకెళ్తున్నా అని దౌర్జన్యంగా లాక్కెళ్ళబోయాడు కదా. అప్పుడు నేను అడ్డం పడి గొడవ చేస్తే కానీ వదల్లేదు. అయ్యో, కర్ణంగారు దేవుడు లాంటి వారే సుగుణ. వాళ్ళకి ఆస్తుల మీద ఆశ ఉండదు. నువ్వే ఊరికే అనుమానపడతావు. ఆయనతో మనకి విరోధం ఎందుకు? అయినా నా పొట్టలో ఏ విషయమూ దాగదే. ఏం చేయమంటావు సుగుణ? సరేలేండి, ఇక వెళ్ళండి. ఆ దేవుడే మిమ్మల్ని కాపాడాలి. కనీసం ఈ రోజైనా మీ పనేదో మీరు చూసుకొని ఎవరితోనూ మాట్లాడకుండా ఇంటికి రండి. భద్రయ్య అలాగే అని పొలానికి బయలుదేరాడు. సుగుణ నిట్టూర్చింది. ఈయన అమాయకత్వంతో ఏ రోజు ఏ కొంప ముంచుతారో అనుకుంది. మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తికి వచ్చి నిప్పులు చెరుగుతున్నాడు. భద్రయ్య తన చిన్న పొలంలో నాగలి పట్టి ఎద్దులతో దున్నుతున్నాడు. అకస్మాత్తుగా నాగలికి ఏదో గట్టిగా తగిలి ఆగిపోయింది. ఠంగుమని ఒక లోహపు శబ్దం గట్టిగా వినిపించింది. హైసా! ఆగండ్రా బసవన్న. అరే, ఏంటిది? ఇంత పెద్ద రాయి ఉందా ఇక్కడ? భద్రయ్య మెల్లగా మట్టిని చేతులతో తవ్వి తీశాడు. కొంత లోతు తవ్వగానే అతనికి ఒక పాతకాలపు మట్టి పట్టిన ఒక పెద్ద రాగి బిందె కనిపించింది. దాని మూతికి గట్టిగా ఒక పట్టుగుడ్డ కట్టి ఉంది. భద్రయ్య ఆ గుడ్డ తీసి లోపలికి తొంగి చూశాడు. లోపల ఉన్న వస్తువులు తళతళ మెరిశాయి. ఆ బిందె నిండా కాంతివంతంగా మెరుస్తున్న పాతకాలపు బంగారు కాసులు ఉన్నాయి. అమ్మో, లంకె బిందె, బంగారు కాసులు నా 2 కళ్ళతో నేను చూస్తున్నానా? దేవుడా, ఎన్నాళ్లకు నా కష్టాలు తీర్చావా తండ్రి? నేను కోటీశ్వరుని అయిపోయాను. భద్రయ్య ఆనందంతో చుట్టూ చూశాడు. ఎవరూ లేరు అని. ఆ బిందెను అలాగే పొలంలో గడ్డితో కప్పిపెట్టి ఈ విషయం ఊరందరికీ చెప్పాలని ఊరివైపు పరుగు తీయబోయాడు. కాని ఆగిపోయాడు. లేదు, ముందు సుగుణకి చెప్పి ఆ తర్వాత కరణంగారికి చెప్తాను, ఆ తర్వాత ఊరందరికీ తెలియాలి అనుకుని బిందెను ఒక పాత గోనె సంచిలో చుట్టుకొని నెత్తిమీద పెట్టుకుని ఉత్సాహంగా ఇంటికి వచ్చాడు. సుగుణ వంటగదిలో వంట చేస్తోంది. సుగుణా, ఓ సుగుణా, ఎక్కడున్నావే? త్వరగా రా, మన దరిద్రం వదిలిపోయింది. మహాలక్ష్మి మన ఇంటికి నడిచొచ్చింది. సుగుణ కంగారుగా బయటకు వచ్చింది. ఏంటండి అలా అరుస్తున్నారు? ఏంటి ఆ సంచి? ఏమైంది? భద్రయ్య రాగి బిందెను బయటకు తీశాడు. అందులో ఉన్న బంగారు నాణాలను సుగుణకు చూపిస్తాడు. సుగుణ కళ్ళు ఆనందంతో మెరిశాయి. కాని ఆ ఆనందం కేవలం 1 నిమిషం పాటే ఉంది. మరుక్షణమే ఆమెకు భవిష్యత్తులో జరగబోయే ప్రమాదం కళ్ల ముందు కదిలింది. చూడు సుగుణ, మన పొలంలో దొరికిన లంకి బిందె. ఏమండి, ఇంత పెద్ద నిధి మన పొలంలో దొరికిందా? దేవుడు దయ. కాని మీరిది ఎవరికైనా చెప్పారా? ఎవరైనా చూశారా? ఇంకా ఎవరికీ చెప్పలేదు సుగుణ. ముందు నీకు చూపిద్దామని పరుగెత్తుకుంటూ వచ్చాను. ఇప్పుడే వెళ్ళి ఆ కరణం సుబ్బారావు గారికి, ఊరి జనాలకి ఈ శుభవార్త చెప్పేసి వస్తాను. అందరూ సంతోషిస్తారు. సుగుణ గుండె ఆగినంత పనైంది. వెంటనే భర్త చేయి పట్టుకుని గట్టిగా లాగింది. వద్దు, అస్సలు వద్దు. కరణంగారికి అస్సలే చెప్పొద్దు. ఆయన ఎంత మోసగాడో మీకు తెలుసు కదా. ఈ నిధి గురించి తెలిస్తే ఆయన వెంటనే ఈ పొలం మా తాతలది, ఆ బిందె మా ముత్తాతలు దాచింది అని ఏదో ఒక అబద్ధం చెప్పి దొంగ దస్తావేజులు సృష్టించి ఈ నిధిని మన దగ్గర నుంచి లాగేసుకుంటాడు. మనల్ని జైల్లో పెట్టిస్తాడు. దయచేసి ఎవరికీ చెప్పకండి. నీకెప్పుడు ఆ కర్ణం గారి మీద ఏడుపే. ఆయన చాలా మంచివాడు, ఈ ఊరికి పెద్ద. ఆయనకి చెప్పకుండా నేను దాచుకుంటే నాకు పాపం వస్తుంది. నిద్ర పట్టదు. నేను ఖచ్చితంగా ఆయనకి చెప్తాను. రేపు పొద్దున్నే వెళ్ళి చెప్తాను. సుగుణకి అర్థమైపోయింది. ఈయన వినే రకం కాదు. ఈయన నోట్లో ఈ నిజం దాగదు. రేపు ఉదయం ఈయన కరణంగారికి చెప్పడం ఖాయం. అప్పుడు మన ప్రాణాలకే ముప్పు. దీనికి ఒకటే దారి. ఈయన కరణంగారికి చెప్పినా సరే కరణంగారు దాన్ని నమ్మకూడదు. ఈయన మాటలని ఎవరూ నమ్మకూడదు. నా భర్తని వాళ్ల ముందు పిచ్చోడుగా నిరూపించాలి అనుకుని, సరేలేండి, రేపు పొద్దున్నే కరణంగారికి చెప్పండి. ఈ బిందెను నేను భద్రంగా బీరువాలో దాస్తాను. సుగుణ ఆ రోజు సాయంత్రమే ఆమె భద్రయ్యకు తెలియకుండా సంత నుండి కొన్ని చేపలను కొనుక్కుని వచ్చి ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టింది. ఆ రోజు రాత్రి భద్రయ్య సంతోషంగా అన్నం తిని పగటిపూట పడ్డ అలసట వల్ల గుర్రు పెట్టి నిద్రపోయాడు.
భద్రయ్య గాఢ నిద్రలోకి జారుకున్నాడని నిర్ధారించుకున్న తర్వాత ఆ చేపలను తీసుకుని మెల్లిగా ఇంటి ముందున్న మామిడి చెట్టు కొమ్మలకు ఆ చేపలను గట్టిగా దారాలతో కట్టింది. ఆ తర్వాత వంటింట్లోకి వెళ్ళింది. ఇంట్లో ఉన్న బియ్యం పిండి, బెల్లం, శనగపప్పు అన్నీ తీసింది. రాత్రికి రాత్రే కష్టపడి వందలాది బూరెలు, అరిసెలు వండింది. ఇల్లంతా నెయ్యి వాసన ఘుమఘుమలాడుతోంది. ఆ వండిన బూరెలను, అరిసెలను ఒక పెద్ద బుట్టలో వేసుకుంది. మెల్లగా ఇంటి బయటకు వచ్చింది. ఆ బూరెలను, అరిసెలను ఇంటి కప్పు మీద, వాకిట్లో, వీధిలో అక్కడక్కడా వెదజల్లింది. అచ్చం ఆకాశం నుంచి పడినట్లుగా. అంతా పూర్తయ్యేసరికి ఉదయం 4 గంటలైంది. సుగుణ ఏమీ ఎరగని దానిలా వచ్చి భర్త పక్కన పడుకుంది. ఉదయం 6 గంటలకు సూర్యుడు ఉదయిస్తున్నాడు. సుగుణ గబగబా లేచి భర్తను నిద్రలేపింది. ఏవండి, ఏవండి, త్వరగా లేవండి, బయట ఎంత పెద్ద అద్భుతం జరిగిందో చూడండి. ఏమైంది? పొద్దునే అరుస్తున్నావు. మనకి లంకెబిందె దొరికినందుకు ఆ దేవుడు కరుణించి రాత్రి మన ఇంటి మీద బూరెల వర్షం కురిపించాడు. ఆ ఆకాశం నుంచి బూరెలు, అరిసెలు పడ్డాయి. రండి బయటికి. భద్రయ్యకి నిద్రమత్తు వదిలిపోయింది. పరుగున వాకిట్లోకి వచ్చాడు. అక్కడ చూస్తే వాకిట్లో, కప్పు మీద, బయట ఎక్కడ చూసినా వేడివేడి బూరెలు, అరిసెలు పడి ఉన్నాయి. అమ్మో, నిజంగానే బూరెలు పడ్డాయే. దేవుడు మనకి ఎంత మేలు చేశాడు సుగుణ. ఆకాశం నుంచి బూరెలు పడడం నేను నా జీవితంలో చూడలేదు. వెంటనే భద్రయ్య ఆనందంగా ఒక బూరె తీసుకుని నోట్లో వేసుకున్నాడు. ఆహా, దేవుడి బూరెలు భలే తీయగా ఉన్నాయే. మన కర్ణం గారికి కూడా 2 ఇద్దాం. అలా ఆనందంగా బూరెలు తింటున్న భద్రయ్య కన్ను హఠాత్తుగా ఇంటి ముందున్న మామిడి చెట్టు మీద పడింది. అక్కడ కొమ్మలకు వేలాడుతున్న కొన్ని పెద్ద చేపలు కనిపించాయి. అమ్మ బాబోయ్ సుగుణ, ఇటు చూడు, మన మామిడి చెట్టుకి చేపలు కాశాయి. నిన్నటిదాకా పిందెలు కదా ఉండేవి, రాత్రికి రాత్రే చేపలు ఎలా కాశాయి? అదేనండి లంకబింద మహత్యం అంటే. మనకి నిధి దొరికింది కదా, అందుకే అంతా వింతగానే ఉంటుంది. ఇవన్నీ మీరు కరణంగారికి చెప్పాలి. అప్పుడే ఆయనకు మన మీద నమ్మకం వస్తుంది. భద్రయ్య ఆనందంతో గెంతులేశాడు. ఖచ్చితంగా చెప్తాను, ఈ అద్భుతాలన్నీ కరణంగారికి చెప్పి వస్తాను అని బూరెలు తింటూ రచ్చబండ వైపు బయలుదేరాడు. సుగుణ వెనకాలే చూస్తూ, అమ్మయ్య, నా నాటకం పండింది, ఇక కరణంగారు ఈయన్ని నమ్మే ప్రసక్తే లేదు అని నవ్వుకుంది. ఊరి రచ్చబండ దగ్గర కరణం సుబ్బారావు గారు, గ్రామ పెద్దలు కూర్చుని ఉన్నారు. భద్రయ్య చేతులు ఊపుకుంటూ అక్కడికి వచ్చాడు. కరణగారు, మీకు ఒక శుభవార్త. నా జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరిగింది బాబు. ఏంట్రా భద్రయ్య, ఏంటా శుభవార్త? నిన్న మధ్యాహ్నం నా పొలం దున్నుతుంటే ఒక పెద్ద రాగి బిందె, అందులో నిండా బంగారు కాసులు దొరికాయి బాబు. ఆ మాట వినగానే కరణం సుబ్బారావు గుండె జల్లుమంది. కళ్ళు అత్యాశతో మెరిశాయి. రచ్చబండ దగ్గర ఉన్న గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. కరణం సుబ్బారావు తనలో తాను, లంకి బిందె దొరికిందా? ఈ అమాయకపు సన్నాసికి అంత ఆస్తి దక్కకూడదు. ఆ పొలం ఎలాగైనా లాగేసుకోవాలి. ఏంటి భద్రయ్య, లంక బిందె దొరికిందా? అయితే అది నీది కాదు. నీ పొలం ఎక్కడుంది? ఆ ఊరి చివర చింతల తోట పక్కన కదా. ఆ పొలం మా ముత్తాతలది. మా తాతయ్య ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఆ బిందెను అక్కడ పూడ్చిపెట్టాడు. ఆ ఆస్తి నాదే. మర్యాదగా ఆ బిందెను తీసుకొచ్చి నాకు అప్పగించు. భద్రయ్య భయపడ్డాడు. కరణంగారు తనని మెచ్చుకుంటారు అనుకుంటే ఇలా లాక్కుంటారేంటి అని కంగారు పడ్డాడు. అదేంటి బాబు, ఆ పొలం నేను నా కష్టార్జితంతో కొనుక్కున్నాను. అందులో దొరికిన నిధి నాదే కదా. నీదా? చట్టం గురించి నీకేం తెలుసా? ఈ పంచాయతీ ఇక్కడే తేలాలి. గ్రామ పెద్దలారా, మీరు విన్నారు కదా, వీడికి నా తాతల నిధి దొరికింది. వీడు దాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడే ఉన్న గ్రామ పెద్ద కలగజేసుకున్నారు. ఆగండి కరుణ గారు, అలా హడావుడిగా నిర్ణయం తీసుకోలేము. భద్రయ్య భార్య సూర్యను కూడా పిలపండి. ఆమెను కూడా విచారించి న్యాయం చెబుతాను. వెంటనే సుగుణను రచ్చబండకు పిలిపించుకువచ్చారు. సుగుణ ఏడుపు మొహం పెట్టుకుని రచ్చబండ దగ్గరికి వచ్చింది. అమ్మా సూన, నీ భర్త భద్రయ్యకు పొలంలో ఒక బంగారు లంకె బిందె దొరికిందట. కరణంగారు ఆ నిధి తన తాతలిది అని వాదిస్తున్నారు. ఆ బిందెను తీసుకువచ్చి ఇక్కడ పెట్టు. సుగుణ ఒక్కసారిగా బోరున ఏడ్చింది. అయ్యో ధర్మప్రభువులు, నా కర్మ కాలిపోయింది. ఏ నిధి దొరకలేదండి. మా ఆయనకి మతి స్థిమితం తప్పింది. ఈయనకి ఈ మధ్య పిచ్చి పట్టింది. లేనివి ఉన్నట్టు ఊహించుకుంటున్నాడు.
ఆ మాట వినగానే కరణం సుబ్బారావుకి కోపం వచ్చింది. అబద్ధం, పచ్చి అబద్ధం. ఆ బిందెను నువ్వే దాచిపెట్టావు. భద్రయ్య నాకు స్పష్టంగా చెప్పాడు. వీడికి ఏ పిచ్చి లేదు. నేను అబద్ధం చెప్పట్లేదండి. మా ఆయనకి పిచ్చి పట్టిందో లేదో మీకే తెలుస్తుంది. అయ్యా, మా ఆయన నిధి నిన్న దొరికింది అంటున్నాడు కదా. అయితే ఆ నిధి దొరికినప్పుడు నిన్న రాత్రి, ఈరోజు ఉదయం ఇంకేం జరిగిందో మా ఆయన్నే అడగండి, మీకే నిజం తెలుస్తుంది. ధర్మాధికారి భద్రయ్య వైపు చూశాడు. ఏమయ్యా భద్రయ్య, నీ భార్య చెప్పేది నిజమేనా? నిధి దొరికిన తర్వాత ఇంకేమైనా వింతలు జరిగాయా? జరిగాయి బాబు, చాలా జరిగాయి. నిధి దొరకడం వల్ల ఆ దేవుడికి నా మీద కరుణ కలిగి రాత్రి మా ఇంటి మీద వర్షానికి బదులుగా బూరెలు అరిసెలు కురిపించాడు బాబు. నేను కడుపు నిండా తిన్నాను కూడా. రచ్చబండ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆకాశం నుంచి బూరెలు కురవడమా అని ఆశ్చర్యపోయారు. కరణం సుబ్బారావు ముఖం కొంచెం పాలిపోయింది. వీడేం మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. ఆకాశం నుంచి బూరెలా? సరే, ఇంకేం జరిగింది? ఓ అంతేకాదు బాబు, అతి పెద్ద అద్భుతం. మా ఇంటి ముందున్న మామిడి చెట్టుకి కాయలకు బదులు ఈరోజు పెద్ద పెద్ద చేపలు కాసాయి బాబు. మామిడి కొమ్మకి చేపలు కాయడం మీరు ఎప్పుడైనా చూసారా? నేను చూశాను. అంతే. భద్రయ్య ఆ మాట చెప్పగానే రచ్చబండ దగ్గర ఉన్న ఊరి జనం, గ్రామ పెద్ద అందరూ పగలబడి నవ్వడం మొదలుపెట్టారు. ఆకాశం నుంచి బూరెలు, మామిడి చెట్టుకి చేపలు. వీడికి నిజంగానే పెద్ద పిచ్చి పట్టిందిరా బాబు. అవునరా, వీడు పగటి కళ్ళు కొంటున్నాడు. వీడి మాటలు నమ్మి కారణం గారు వాళ్ళ తాతల నిధి అని ఎలా గొడవ పడుతున్నాడు చూడు. కరణం సుబ్బారావుకి ఎక్కడ లేని అవమానం జరిగింది. అందరూ తనని చూసి నవ్వుతుంటే వాడికి తల కొట్టేసినట్టయింది. ఒక పిచ్చోడి మాటలు నమ్మి ఊరందరి ముందు నా తాతల నిధి అని ఎంత వెర్రివాడిని అయ్యానో వాడికి అప్పుడు అర్థమైంది. సరే భద్రయ్య, నువ్వు ఇంటికి వెళ్ళు. ఈ పంచాయతీ ముగిసింది అని తీర్పు చెప్పి అందర్నీ పంపించేశాడు. భద్రయ్య, సుగుణ ఇంటికి వచ్చారు. భద్రయ్య ఇంకా గందరగోళంలోనే ఉన్నాడు. జనాలు ఎందుకు నవ్వారు అని వాడికి అర్థం కాలేదు. ఏవండి, మీ పిచ్చి మాటలకి జనం ఎలా నవ్వారో చూశారా? కరణం గారు మీ మాటల్ని నమ్మకుండా ఎలా పారిపోయారో చూశారా? పిచ్చి మాటలేంటి సుగుణ? బూరెలు పడ్డాయి కదా, చెట్టుకి చేపలు కాసాయి కదా, నేను నా కళ్ళతోనే చూశాను కదా. అవన్నీ దేవుడి మాయ కాదండి, నా మాయ. రాత్రి నేను బూరెలు అరిసెలు వండి బయట చల్లాను. నేను సాయంత్రమే బజారుకి వెళ్లి చేపలు తెచ్చి మామిడి చెట్టుకి కట్టాను. ఇదంతా మీరే చూసేలా చేసి వాటిని మీరు నమ్మేలా చేసింది నేనే. ఏంటి, ఇదంతా నువ్వే చేసావా? ఎందుకు సుగుణ? నన్నెందుకు పిచ్చోడిని చేశావు? నేను చెయ్యకపోతే మీ అమాయకత్వంతో ఈరోజు ఈ లంక బిందెని కరణం గారికి అప్పగించేవారు. మన పొలాన్ని ఆయన లాక్కునేవాడు. మీరు ఊరిలో ఉన్న అందరికీ విషయాలు చెప్తే ఎంత నష్టం జరుగుతుందో మీకు తెలీదు. అందుకే మీ మాటల్ని ఎవరూ నమ్మకుండా మిమ్మల్ని ఒక పిచ్చివాడిగా నిరూపించడానికే నేను ఈ నాటకం ఆడాను. నన్ను క్షమించండి. ఆ మాటలు వినగానే భద్రయ్య కళ్ళు తెరుచుకున్నాయి. తన భార్య తన కుటుంబాన్ని, ఆస్తిని ఎంత తెలివిగా కాపాడిందో వాడికి అర్థమైంది. తన అమాయకత్వం వల్ల ఎంత పెద్ద ముప్పు వచ్చి పడేదో సుగుణ, నన్ను నువ్వే క్షమించాలి. నా నోటి దురద వల్ల మనల్ని రోడ్డున పడేయబోయాను. నీ తెలివితేటల వల్లే ఈరోజు మన ఆస్తి నిలబడ్డాయి. ఇంకా ఎప్పుడూ నా కడుపులో ఉన్నమాట బయట పెట్టును. నీ మాట మాత్రమే వింటాను. ఆ రాత్రి వారు ఆ బంగారు కాసులని భద్రంగా దాచుకున్నారు. ఆ తర్వాత వాటిని అమ్మి కొద్ది కొద్దిగా డబ్బు తీసుకుంటూ తమ జీవితాన్ని ఎంతో సుఖంగా, ఎవరికీ అనుమానం రాకుండా గడిపారు. తమకున్న డబ్బుతో పేదలకు కూడా ఎంతో సాయం చేశారు. నీతి: సమయస్ఫూర్తి. ఆపద వచ్చినప్పుడు భయపడకుండా సుగుణలాగా సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చు. కుయుక్తులను తెలివితోనే ఎదుర్కోవాలి. మన కష్టసుఖాలు, మన ఆస్తుల రహస్యాలు నలుగురికి డప్పు కొట్టి చెప్పకూడదు. అమాయకత్వాన్ని సమాజం ఎప్పుడూ వాడుకోవాలనే చూస్తుంది.